దేశవ్యాప్తంగా దాదాపుగా 29 చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోర్టులు తీసుకొచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసి బానిసలుగా చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ అదేవిధంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యల మీద కూడా దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక అదేవిధంగా రైతాంగ సమస్యల మీద మరి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి భారీ ఎత్తున కార్మికులు రైతులు మొత్తం కూడా వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయా పార్టీ నేతలు ఆయా ప్రజా సంఘ నేతలు మరి సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. వారిని మరిన్ని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా గతంలో 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ 4 కోట్లు తీసుకొచ్చింది చట్టాలు. ఈ చట్టాలు కార్మికులకు ఏ విధంగా నష్టం చేయబోతాయి? ఈ చట్టాలు రద్దు చేసిన చట్టాలు కార్మికులకు ఉన్నటువంటి హక్కులు, కొత్తగా తెచ్చినటువంటి లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల్ని హరించివేసి యజమానులకి బహుళజాతి సంస్థలకి లాభం కలిగించేటటువంటి వెసులుబాటు కలిగించేటటువంటి కోడ్లు. అందుకనే ఈ కోడ్లను వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలోకి రావడం జరిగింది. వారికి సంఘీభావంగా మా రైతు సంఘాలు వామపక్ష పార్టీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నాయి. ఇవాళ ఈ కోడ్లే కనుక అమలు కావడం మొదలవుతాయి, ఇప్పటికే మొదలైన తర్వాత జరిగేది ఏమిటి అంటే కార్మికులకి కొద్దిపాటి కార్మికుల సంఖ్య ఉంటే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు, వేతనం గురించి అడిగే హక్కు ఉండదు, ఉద్యోగ భద్రత గురించి అడిగేటటువంటి హక్కు ఉండదు, భవిష్యత్తు గురించిన అన్ని అంశాలని మర్చిపోవాల్సినటువంటి పరిస్థితులు ఈ కోడ్ల వల్ల తలెత్తబోతూ ఉన్నాయి. దీంతోపాటు రైతాంగానికి సంబంధించి కూడా కొత్తగా విద్యుత్ చట్టాన్ని, కొత్తగా విత్తన చట్టాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అమెరికాతోని ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని భారత వ్యవసాయ రంగానికి మరణ శాసనం రాయడానికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. ఇంత తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి దాడి కార్మిక వర్గం మీద, రైతాంగం మీద, వ్యవసాయ కార్మిక వర్గం మీద చేస్తున్న దానికి నిరసనగా ఈ యొక్క చారిత్రాత్మకమైన సమ్మె కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో దాదాపుగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన నేపథ్యంలో కార్మికులు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేసి ఆ చట్టం రద్దు చేసుకోగలిగారు. మరి ప్రస్తుతం ఇప్పుడు తీసుకొచ్చిన ఈ చట్టాలు ఏవైతున్నాయి, ఈ చట్టాలని రద్దు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఎటువంటి సమరశంఖం ఊదించబోతుంది? ఈ సమ్మె ఒక శంఖారావంగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి వెనక్కు తగ్గి లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించి అట్లాగే రైతాంగానికి సంబంధించినటువంటి ఆ ఒప్పందంలో అమెరికాతో చేసుకున్న ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలను ఉపసంహరించుకొని ముందుకు రాకపోతే ఈ సమ్మె, ఇది ఒక్కరోజు సమ్మె, ఇది బహుళదిన సమ్మెగా మారుతుంది. శ్రామిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, సమస్త కష్టజీవులు ఏకమై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవడానికి ఇది ఒక ప్రారంభ హెచ్చరిక మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, ఈ కార్మిక చట్టాలకు దాదాపు కార్మికులు బానిసలుగా చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని చెప్పి ఈ చట్టాలు రద్దుకు తమ కార్మిక సంఘాలు ఏ విధంగా కార్యాచరణ రూపొందించబోతాము? ఈ కోడ్లు అమల్లోకి వచ్చిన తర్వాత 5 సార్లు సమ్మె చేసాము, ఇది 6వసారి సమ్మె చేస్తూ ఉన్నాం. అసలు ఈ కోడ్లలో ఉన్నటువంటి విషయం ఏంటంటే యూనియన్ అనేది లేకుండా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ముందు సంఘం అనేది లేకపోతే కార్మికులు ఏ హక్కుల్ని కూడా అడగడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉండాలంటే 51% సభ్యత్వం ఉన్న సంఘానికే గుర్తింపు ఇస్తాము అని చెప్పి ఒకటి ప్రకటించాడు. అట్లాగే గతంలో అత్యవసర సర్వీసుల్లో 14 రోజుల ముందు నోటీస్ ఇస్తే, మామూలు కంపెనీల్లో 7 రోజుల ముందు నోటీస్ ఇస్తే సమ్మె చేయడానికి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన దాని ప్రకారం అన్ని కంపెనీల్లో 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ కూడా 60 రోజుల ముందు ఇవ్వాలి. అది చర్చల్లో ఉన్నప్పుడు సమ్మె చేయడానికి లేదు. కేసు కోర్టులకు గవర్నమెంట్ పంపిస్తే ఆ కోర్టుల్లో డిసైడ్ అయిన దాకా కూడా సమ్మె చేయడానికి లేదు. అంటే దీని అర్థం భవిష్యత్తులో కార్మిక వర్గం సమ్మె చేసే పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో లేవు. ఎవరైనా సమ్మె చేస్తే చట్టవిరుద్ధ సమ్మె కింద ప్రకటించి వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష, 2 లక్షల రూపాయల దాకా జరిమానా వేస్తామని చెప్పి ఆ కోడ్లలో పొందుపరిచారు. ఈ కోడ్లలో ఉన్నటువంటి విషయాలన్నీ కార్మిక సంఘాలను పూర్తిగా నాశనం చేయడానికి వాళ్ళు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇది దేశవ్యాప్త పోరాటంగా మార్పు చెంది భవిష్యత్తులో నిరవధికంగా సమ్మె చేసేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈ రైతాంగ సమస్యలు కావచ్చు లేదా కార్మిక సమస్యల మీద ఒక రకమైనటువంటి కఠినమైన విధానాలని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఈ విధానాలు రైతులకు కావచ్చు, కార్మికులకు ఎట్లా నష్టం జరుగుతుంది? ఈ ప్రభుత్వం కార్మిక వర్గానికి, కష్టజీవులందరికీ కూడా మరణ శాసనం రాస్తూ ఉంది. అందుకనే విసిగి ఏసారినటువంటి యొక్క కార్మికులు, కర్షకులు, కష్టజీవులంతా కూడా
ఈరోజు సమ్మెకి సార్వత్రిక సమ్మెకి సిద్ధమయ్యారు. సమ్మె చేస్తున్నటువంటి యొక్క వారందరికీ కూడా సిపిఐఎంఎల్ మాసలేని తరపున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం మొత్తంగా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా కార్పొరేట్లకి కట్టబెడతా ఉంది. విదేశీ కార్పొరేట్లకు కూడా కట్టబెడతా ఉన్నటువంటి మౌల్జాతి కంపెనీలతో కొమ్మక్కై అమెరికాతో ఒప్పందం చేసుకోవటం వలన ఈ దేశంలో వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా అమెరికా ఉన్నటువంటి ఒక వస్తువులకి భారతదేశాన్ని ఒక డంపింగ్ యార్డ్గా ఈ ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది. మొత్తం ఈ ప్రజల మీద వ్యవసాయాన్ని దివాళా తీసే పరిస్థితి చేస్తూ ఉంది. కార్మికులకి హక్కులు లేకుండా చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇసుకేసారినటువంటి యొక్క ప్రజానీకం అంతా కూడా ఇది 23వసారి ఇవాళ వాళ్ళు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఖబర్దార్ మోడీ ఈ వీళ్ళ యొక్క ప్రజల యొక్క కోపాన్ని అర్థం చేసుకోకపోతే తిరుగుబాటు సిద్ధం చేస్తానని చెప్పేసి హెచ్చరిస్తూ చేస్తూ ఉంటాం. ఇది పరిస్థితి ఏదేమైనా మొత్తానికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 3 లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నారో వీటి వలన కార్మికులంతగా బానిసలుగా మారే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో కూడా కార్మిక రైతాంగ విధానాలను తీసుకొచ్చి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, వారిని ఇబ్బంది పాలు చేసేటువంటి చట్టాలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సమ్మె మరి మొదటిగా సమరశంకంగానే పూరించబోతా ఉన్నాం. ఈ సమ్మెతోనే దాదాపుగా దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో నిరవాధిక సమ్మెగా చేయబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు కూడా తమ కార్మిక సంఘాలు, రైతాంగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఆ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు, V5 న్యూస్, ఖమ్మం నుంచి. చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేటువంటి సందర్భంలో కార్మికుల యొక్క హక్కుల ఉద్యోగ భద్రత కోసం జరుగుతున్నటువంటి సమ్మె ఇది. అదేవిధంగా ఈ దేశ ప్రజానీకానికి అన్నం పెట్టేటువంటి రైతాంగానికి ఇవాళ అనేకమైనటువంటి నష్టం చేసేటువంటి నల్ల చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. మొన్న అమెరికాతో చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా ఇవాళ వాళ్ళ హక్కుల్ని కావాల్సిన విధంగా మొత్తం కూడా అమెరికాలో పండించేటువంటి ఉత్పత్తులకు ఇక్కడ సుంకం లేకుండా, ఇక్కడ పండించేటువంటి రైతులకు గిట్టుబాటు ధరలు రాకుండా చేసేటువంటి ఒక కుట్ర ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తాను. అందుకని ఈ దేశంలో రైతాంగాన్ని రక్షించుకోవడం జరిగినటువంటి సమ్మె ఇది సమ్మె. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకి అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న